తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పింకీ గారు, సుదీప గారు? నేను రెండు పలుకుతాను. యాక్చువల్లీ అక్కడ చెప్పింది రాంగ్ గా అర్థమైందో మరి నాకు తెలియదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా పింకీనే తెలుసు, సుదీప అంటే ఎవరికో, సుదీప అంటే ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. సో పింకీతో పాటు సుదీప కూడా తెలిస్తే రెండు నేనే అని తెలుస్తుంది అనే ఉద్దేశం నాది. సో సుదీపగా తెలియాలి అని అనుకున్నది ఆ ఉద్దేశం అనమాట. అదర్వైజ్ వెరీ క్లోజ్ సర్కిల్ తప్ప నేనేంటనేది తెలియదు. ఆన్ స్క్రీన్ ఏం చూస్తారు, ఆన్ స్క్రీన్ ఎలా మాట్లాడతాను అంతే నా ఇది అనుకుంటారు కదా. బికాజ్ పింకీ అనే క్యారెక్టర్ లేకపోతే ఈరోజు నేను లేను ఆడియన్స్ కి దగ్గర అవడానికి. ఎన్ని తర్వాత 100 సినిమాలు చేసినా ఇంకా పింకీనే గుర్తుంది అంటే అంత మాకు అంత హైప్ ఇచ్చింది, అంత హిట్ అవ్వడం వల్ల అండ్ నాకు అంత మంచి పేరు రావడం వల్ల ఇంకా ఇప్పటికీ పింకీనే అని పిలుస్తుంది. అంటే త్రూ బ్యాక్ మీరు ఉంటారు. అవును, త్రూ అవుట్ నేను అందులో కంప్లీట్ గా హీరోయిన్ తో ఈక్వల్ హీరోయిన్ కి ఎంత ఆడిషన్ అయితే చేశారో నాకు ఆ సినిమాకి అంటే మెయిన్ క్రూ అంతా, కెమెరామ్యాన్ గారు, ప్రొడ్యూసర్ గారు, సురేష్ బాబు గారు లేరు, ఆయనకి మొత్తం వీడియో చేసి వెంకటేష్ గారికి సురేష్ గారికి పంపించడం జరిగింది. 1 whole డే మొత్తం క్రూ అంతా నాకు డిఫరెంట్ గెటప్స్ వేసి కళ్ళజోడు పెట్టచ్చా చేయకూడదు అని చెప్పేసి. ఎందుకంటే ఆర్తి కొత్త, నేను చెప్పాలంటే కొత్తే, అంత రిస్క్ చేశారు. రవికిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు ఇన్ఫాక్ట్ ఓకే చెప్పడానికి, విజయభాస్కర్ గారు కానీ. అండ్ మొత్తం మూవీ అంతా కూడా మీ ముగ్గురిది మెయిన్, వెంకటేష్ గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు అండ్ మీరు. సో అంటే మీకు ఆ టైంలో బాండింగ్ ఎలా కుదిరింది? అంటే అదే చెప్తున్నాను కదా, నాకు అది పెద్ద అంటే వెంకటేష్ గారు అంటే అప్పటికే ఎస్టాబ్లిష్డ్, కానీ ఆయన అలా ఉండేవారు కాదు. చాలా ఆయన గురించి తెలియదే ఉంది, చాలా నార్మల్గా ఉంటారు, వెరీ డౌన్ టు ఎర్త్. కాబట్టి అన్ని ఫీడ్బ్యాక్స్ కానీ ఏదైనా చెప్పడం కానీ ఇలా చెప్పాలి అలా చెప్పాలని ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. కానీ ఒకటే మాట అనేవారు, ఈ సినిమా తర్వాత నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నీకు కూడా అంతమంది ఫ్యాన్స్ అవుతారు అని. ఆ మాట నిజమే అయింది. అంటే అంతమంది ఫ్యాన్స్ రాలేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుకి పింకీ అని గుర్తింపు అలానే ఉండిపోయింది. ఆర్తితో బాండింగ్ చాలా బాగుండేది. తను కొత్త నేను కొత్త కాబట్టి ఇంకా సెట్లో మేము ఇద్దరం తప్ప అమ్మాయిలు పెద్దగా ఉండేవారు కదా. ఆ టైంలో మొత్తం అందరూ అబ్బాయిల క్రూనే కదా, కెమెరామ్యాన్స్ దగ్గర నుంచి. ఇప్పుడు అమ్మాయిలు అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళు వస్తున్నారు, కానీ అప్పుడు ఆ రోజులో అయితే లేదు. సో సెట్ మొత్తాన్ని మేము ఇద్దరు అమ్మాయిలు ఎవ్రీడే ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు వాళ్ళ గ్రానీ జాయిన్ అవుతూ ఉండేవారు, అంతే. మిగతా అందరూ అబ్బాయిలే. సో ఇంకా ఆఫ్టర్ దట్ మళ్ళీ వెంకటేష్ గారిని కలవడం కానీ, ఆర్తి అగర్వాల్ ఆర్తిని అయితే వేరే మూవీస్ చేసినప్పుడు నేను ఎప్పుడు అదే అన్నాను కదా, స్కూలు షూటింగ్ అంతే తప్ప మళ్ళీ మధ్యలో బయటికి రావడాలు కానీ. ఇంకా చాలా చిన్నదాన్ని అండ్ మోర్ ఓవర్ స్కూల్ ఇదంతా ఉండేది కాబట్టి, వేరే ఊరు కాబట్టి షూటింగ్ టైం వరకు చేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పటికైనా అదే పద్ధతి అలవాటైంది కాబట్టి ఎక్కువ పిఆర్ లేదు, షూటింగ్ వరకే. షూటింగ్ ఏది మాట్లాడాలన్నా ఏది కలవాలన్నా నేను షూటింగ్ టైం ఏదైతే నేను సెట్ లో ఉంటానో అంతే. ఇంటి వరకు వచ్చే ఫ్రెండ్స్ కానీ ఎవరు చాలా తక్కువ, ఎవరు లేదు.